ఎటు బాస్ జిమ్ కి వెళ్తున్నావంట, వెయిట్స్ ఎత్తుతున్నావంట, ఏంటి నొప్పి వస్తుందా? దాన్ని యాక్చువల్ గా మనం మజిల్ సోర్నెస్ అంటాం అనమాట. బాడీ టైట్ గా ఉండడం, మజిల్స్ నొప్పి రావడం, ఇవి ఏంటంటే ప్రాపర్ గా రికవరీ లేదనుకో మనకి మజిల్ గ్రోత్ కంటేని పెయిన్ ఎక్కువ ఉంటది. చాలా మంది అనుకుంటారు వెయిట్స్ ఎత్తేసాం కదా, పక్కన పాడేసాం కదా, అది బాబా నాకంటే ఎవడో ఎత్తలేదని. తర్వాత వచ్చే నొప్పి నువ్వు సరిగ్గా స్లీప్ లేకుండా రికవర్ అవ్వకుండా ఉన్నావే అనుకో, నీకు మజిల్ గ్రోత్ ఉండదు, నొప్పి ఎక్కువ ఉంటుంది. ఈ రోజు మనం ఏం చేద్దామంటే 5 టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం, రికవరీ టెక్నిక్స్. సరేనా? ఉండు వీడియోలో. అలాగే మజిల్ అనేది టీర్ అవుతుంది అనమాట. ఈ మజిల్ టీర్ అయింది ఎప్పుడు రికవర్ అవుతుంది, ఎప్పుడు గ్రోత్ అవుతుంది అంటే నిద్రలోనే. మీకు 7 to 8 hours సరైన డీప్ స్లీప్లోకి వెళ్తే కానీ మీకు మజిల్ అనేది రికవరీ అవ్వదు, అట్ ద సేమ్ టైం గ్రో కూడా అవ్వదు. మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మీకున్న నొప్పులు యాక్చువల్గా మీరు ఎక్కువ పని చేసేస్తే డీప్ స్లీప్లోకి వెళ్తారు కదా. అలాగా మీ వర్కౌట్, మీరు చేసిన వర్కౌట్ ఎంత హెవీగా ఉంటే మీకు నిద్ర అలా పడుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ సోర్నెస్ కూడా అలాగే ఉంటుంది, ఆ టైట్నెస్, మజిల్ టీర్ అయింది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఎంత అంటే స్లీప్లోకి వెళ్తారో దాన్ని బట్టి మీ మజిల్ అనేది రికవర్ అవ్వడము, గ్రో అవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 7 to 8 hours పక్క మనకి నిద్రలో గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ హార్మోన్ వల్ల మజిల్స్ అనేవి రికవర్ అవుతాయి, ప్లస్ మజిల్స్ గ్రో అవుతాయి అనమాట. ఇంకొక విషయం, వర్కౌట్ కంటే రెస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎంత రెస్ట్ సరిగ్గా మీరు తీసుకుంటూ ఉంటే వర్కౌట్ నెక్స్ట్ డే కూడా మీకు అంత ఈజీగా ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకోవట్లేదు, వర్కౌట్ తర్వాత కూడా చేసేస్తున్నారు అంటే నో యూజ్, మీకు నొప్పి తప్ప ఇంకేం ఉండదు. సో మనం స్పీడ్గా సెకండ్ టెక్నిక్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. సెకండ్ టెక్నిక్ ఏమీ లేదు, ఫుడ్డే. ఇదేంటి ఈ వీడియోలో అన్ని ఫుడ్ గురించి చెప్తాడు అనుకుంటున్నారా? ఫుడ్డే మెయిన్, ఆ బిగ్ స్టెప్. మీరు మజిల్ గెయిన్ చేస్తామన్నా, మజిల్ రికవరీ అవ్వాలన్నా ప్రోటీన్ అనేది ఎలాంటిదంటే మీకు ఒక వరం లాంటిది అనమాట. మీ బాడీకి ప్రోటీన్ అనేది అప్రాక్స్గా మీ బాడీ వెయిట్కి 1.5 grams తీసుకోవాలి అప్రాక్స్గా. సో ఒక్కొక్క బాడీ ఒక్కొక్క కాంపోజిషన్లో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం, చాలా మందికి ప్రోటీన్ డైజెషన్లో కూడా ఇబ్బంది వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్లాంట్ బేస్డ్ కొంతమందికి పడదు, దాని తర్వాత మనకి ఇది మిల్క్ ప్రోడక్ట్స్ పడవు. సో దాన్ని బట్టి ఎవరు ఏం తీసుకోవాలి అనేది మీరు చూస్ చేసుకొని ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ కార్బ్స్, ఫ్యాట్స్, ఇంకా మన ప్రోటీన్ సోర్స్ ఇవన్నీ మీరు బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మీ మజిల్ రికవరీ ఇంకా మజిల్ గ్రోత్ బాగా అవుతుంది. ఇంకా రెస్ట్, ఇంకొక విషయం మెయిన్లీ నేను చెప్తుంది రెస్ట్. ఈ వీడియో మొత్తం డిపెండ్ అయ్యేది మజిల్ రికవరీ మీద కాబట్టి ఇవన్నీ తీసుకుంటా రెస్ట్ తీసుకోవాలి. అందరికీ తెలుసు కదా ప్రోటీన్ సోర్స్ అంటే ఏంటో, నాన్ వెజ్లో కూడా. అంటే నార్మల్గా ఎగ్స్, చికెన్, వే ప్రోటీన్, తర్వాత దాల్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు వర్కౌట్ చేసిన 30 to 60 అంటే ఆఫ్టర్ వర్కౌట్ 30 to 60 minutes లోపు ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ తీసుకోండి. చాలా మంది బిఫోర్ కూడా తీసుకుంటారు, అలా తీసుకున్నా పర్వాలేదు. బట్ ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ చేసిన తర్వాత ఏదో ఒక ప్రోటీన్ సోర్స్, జస్ట్ మీ మజిల్కి చెప్తున్నారు ఇదే ఇలాగ నేను సోర్స్ పంపుతున్నాను, కొంచెం హీల్ అవ్వు అని, అలాగనమాట. ఓకేనా? థర్డ్ టెక్నిక్ వచ్చేసి హైడ్రేషన్ అనమాట, మన ఫేవరెట్ టాపిక్ అనమాట. నేను ముందు చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. నేను ఆస్తమాట ఛానల్కి వెళ్ళి చూడండి, ఎందుకంటే అందులో అన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి. మీకు మజిల్ రికవరీకి, మీ మజిల్ గ్రోత్కి హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత నార్మల్గా స్వెట్ రిలీజ్ అవుతుంది కదా మన బాడీ నుంచి. సో ఆ స్వెట్ నుంచి ఎలక్ట్రోలైట్స్ ఇంకా వాటర్ కంటెంట్ పోతుంది అనమాట. చెప్పాను కదా ముందు నుంచి ఆడ వీడియోస్లో, మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ, ఈవెన్ బ్లడ్లో కూడా వాటరే ఉంటుంది మ్యాక్సిమమ్. సో కాబట్టి ఎలక్ట్రోలైట్స్ ఇంకా ఈ వాటర్ రిలీజ్ స్వెట్ ద్వారా వెళ్ళిపోవడం వల్ల మనకి ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ అయిపోతుంది. సో వర్కౌట్ మధ్యలో కూడా మీరు 1-2 సిప్స్ వాటర్ తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వర్కౌట్ అయిన తర్వాత మీకు మీ బాడీకి సరిపోయినంత వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఎలక్ట్రోలైట్స్ అంటే ఓఆర్ఎస్ అంటే డబ్బాల్లో దొరికితే ఆ ఓఆర్ఎస్లు కాదు, నార్మల్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి గ్రీన్ కలర్ లేబుల్ ఉంటుంది, ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్స్ అని ఉంటుంది, అది తీసుకొని
ఆఫ్టర్ వర్కౌట్ అన్నమాట. కోకోనట్ వాటర్ కానీ బెటర్, ఇవి రెండు ప్రిఫర్ చేయొచ్చు, ఎలక్ట్రోలైట్స్ పోతాయి కాబట్టి. ఓకేనా, ఇది ఫోర్త్ టెక్నిక్ అన్నమాట. మనం రోజు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తేనే మన బాడీ గ్రోత్ అవుతుంది అనుకుంటే తప్పది. ఎందుకంటే మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూనే మీరు లైట్ వెయిట్ కూడా యాడ్ చేసుకోవాలి వర్కౌట్లు. ఎందుకంటే లైట్ వెయిట్ వర్కౌట్లు అంటే ఎలాగంటే వాకింగ్, స్ట్రెచ్చింగ్, తర్వాత యోగా ఇలాంటివి మీరు వర్కౌట్లో యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అయ్యి మజిల్ మధ్యలో ఉన్న టిష్యూ హీల్ అవ్వడానికి, దాని తర్వాత రికవరీ స్పీడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, చాలా మంది ఎలా అనుకుంటా ఉంటారంటే మనం ఫుల్గా వెయిట్లు ఎత్తేస్తేనే అది మన బాడీ అవుతుంది అనుకుంటారు. కాదు, ఏదన్నా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. సో ఇది మన ఫిఫ్త్ పాయింట్ అనమాట. లాస్ట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వర్కౌట్ అవ్వగానే దడ బ్యాగ్ తీసేసి దడ వెళ్ళిపోతారు చాలా మంది. నేను చూశాను. ఎలా అంటే ఇప్పుడు కొంపలేదో మునిగిపోయినట్టు ఉన్నావు అంతసేపు జిమ్లో 1-2 గంటలు, నీకు ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు తీసి లేదు నేను స్ట్రెచ్ చేసే వెళ్ళాలి. ఇది ఏంటంటే ఈ టాపిక్ మొబిలిటీ అండ్ స్ట్రెచ్చింగ్ అనమాట. చాలా మందికి తెలీదు. స్ట్రెచ్చింగ్ చేయకుండా మీరు బాడీని ఆఫ్టర్ వర్కౌట్ వెళ్తున్నారు అంటే మీ మజిల్ ఎలా ఉంటుందంటే స్ట్రెచ్చింగ్ చేయకుండా అదే టైట్నెస్లో ఉంటుంది, అదే సోర్నెస్లో ఉంటుంది. మీరు స్ట్రెచ్ చేసిన తర్వాత మీరు మజిల్ మధ్యలో ఉన్న ఫ్రీనెస్ని అన్లాక్ చేస్తారనమాట. అలా అన్లాక్ చేసినప్పుడు మీకు ఇంజురీస్ తక్కువ అవుతాయి, తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డే మీరు వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విషయం ఎవరు మాట్లాడరు. మళ్ళీ జిమ్ అయిందా వెళ్ళిపోవడమే, పరిగెట్టడమే, ఇది కరెక్ట్ కాదు అది. సో మన కంక్లూజన్ ఏంటంటే మజిల్స్ అనేవి జిమ్లో గ్రో అవ్వవు. మనం చేసిన బేభత్సమైన వర్కౌట్ రికవర్ అవ్వడానికి ఫుడ్, స్లీప్, రెస్ట్, హైడ్రేషన్, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 వల్లే నీ బాడీ అనేది గ్రో అవుతుంది. జిమ్లోనే అవుతుంది అనేది తీసి అటక మీద పెట్టి, జిమ్ అనేది నీకు నార్మల్గా 30%, మిగతా 70% వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎవరినన్నా ఏ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్నన్నా చూసుకో, వాళ్ళు ఫస్ట్ చెప్పేదే ఇది. లేదా వాళ్ళు ఇది చెప్పట్లేదు అంటే వాళ్ళని అన్ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయి. ఎందుకంటే ఇదే మెయిన్. నీకు ఫుడ్, వాటర్, రెస్ట్, ఆ తర్వాత స్లీప్, ఇదే. ఓకేనా, నీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ఈ సుబ్బుగాని ఫాలో చేసుకో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో. నేను బయోలో లింక్ ఇస్తాను. ఓకేనా, బాయ్.